నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. అమ్మాయిలు పెద్దయ్యాక పెళ్లి చేసుకోవాలని, భర్తింట్లో చేరాలని, సంతోషకరమైన కుటుంబాన్ని నడిపించాలని కలలుకంటారు. అయితే యాద్గిర్లో ఒక కోటీశ్వరుడి 26 ఏళ్ల కుమార్తె విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని చాలా కఠిన నిర్ణయం తీసుకుంది. సన్యాసాన్ని స్వీకరించడానికి సిద్ధమైంది. యాద్గిర్ నగరంలోని జైన్ బ్లాక్కు చెందిన నరేంద్ర గాంధీ, సంగీత గాంధీ దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వారిలో ఇప్పుడు 26 ఏళ్ల కుమార్తె నిఖిత విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకుంది. నరేంద్ర గాంధీ ఒక కోటీశ్వరుడు, గొప్ప ధనవంతుడు కూడా. అయితే ఇప్పుడు బిలియనీర్ కుమార్తె నిఖిత తన సిరి సంపదను వదులుకుంది. నిఖిత గత 7 సంవత్సరాలుగా సన్యాసి కావాలని కోరుకుంటోంది. ఆమె కోరిక ఇప్పుడు నెరవేరింది. నిఖిత సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకోవడంతో ఆమె బంధువులు యాద్గిర్లో గొప్ప ఊరేగింపు నిర్వహించారు. వివిధ సంగీత వాయిద్యాలతో ఊరేగింపు జరిగింది. మొత్తం జైన సమాజం అందులో పాల్గొంది. నిఖిత ఇకపై ఎలాంటి వస్తువులను ఉపయోగించనందున ఊరేగింపు సమయంలో ప్రజలకు కొత్త దుస్తులతో సహా వివిధ వస్తువులను విరాళంగా ఇచ్చింది. ప్రమాణాలు అంగీకరించిన తర్వాత అత్యంత కష్టతరమైన మార్గాన్ని తీసుకోవాలి. బూట్లు ధరించకూడదు. రవాణా కోసం ఎటువంటి వాహనాలు ఉపయోగించకూడదు. వీరు ఒకే చోట 2 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు. తెల్లని శుభ్రమైన బట్టలు ధరించాలి. రోజువారీ నడక జీవితాన్ని గడపాలి. సన్యాసం స్వీకరించిన తల వెంట్రుకలను బ్లేడు ఉపయోగించకుండా చేతితోనే గుండు చేయించుకుంటారు. నిఖిత ఇంత కష్టతరమైన జీవితాన్ని ఎందుకు ఎంచుకుంది? నాన్న ధనవంతుడైనప్పటికీ అవన్నీ వదిలేసుకుంది. తన కుటుంబాన్ని, బంధువులను విడిచిపెట్టి సన్యాసిగా మారడం గురించి మాట్లాడిన నిఖిత గురుకుల వాతికి వెళ్లడం నాకు సంతోషంగా ఉందని అంటోంది. అన్నీ వదిలి వెళ్లడం పట్ల నాకు ఎలాంటి బాధ లేదని, నేను చాలా సంతోషంగా ఉన్నానని నిఖిత వెల్లడించింది. భగవంతుడు, మహావీరుడు చెప్పినట్లుగా నా ఆత్మ పరమాత్మగా మారాలని కోరుకుంటోంది. అందుకే నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. చాలా కాలంగా నా తండ్రితో సహా మొత్తం కుటుంబం నాకు కారు, బైక్తో సహా అడిగినవన్నీ ఇచ్చారు. కానీ నాకు ఇప్పుడు అందులో ఏమీ వద్దని నిఖిత పేర్కొంది. 7 సంవత్సరాల క్రితం నేను ఈ జీవితం వద్దని నిర్ణయించుకున్నాను. అందుకే నేను సన్యాసి కావాలని నిర్ణయించుకున్నాను. కానీ తల్లిదండ్రులు మొదట్లో ఒప్పుకోకపోయినా వారిని ఒప్పించి 7 సంవత్సరాల తర్వాత నేను పరమాత్మ మార్గంలో నడిచేందుకు సిద్ధమయ్యానని నిఖిత చెప్పింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.